గ్రూప్ 1కి సంబంధించి హైకోర్టులో స్టే ఉండడం జరిగింది. ఏదైతే 561 ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక కొలిక్కి రాని అంశం. ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ ఉన్నాడు. చెప్పండి బ్రదర్, అసలు తెలంగాణలో గ్రూప్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది పూర్తవుతుంది అనుకోవచ్చా? ఎందుకు ప్రతిసారి ఏదో ఒక కేసులు పడతా ఉన్నాయి దీని మీద? పూర్తి అవుతుందంటే అధికారంలో ఉన్నోళ్ళు తలుచుకుంటే అవుతుందన్న. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి ఉద్యోగాలు వచ్చినాయి అనుకో, ఇవన్నీ ఎలైట్ సర్వీసులు. నెక్స్ట్ వీళ్ళందరూ ఒక 30 ఏళ్ళు ఉంటారు, కన్ఫర్ట్ ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు. వీళ్ళు చెప్పినట్టు ఇంటారు కాబట్టి వాళ్ళంటి వాళ్ళని పెట్టుకోవాలనేటువంటి ఒక దురుద్దేశాలు ఈ ప్రభుత్వాలకి ఉంటాయి. ఇది కాంగ్రెస్ కావచ్చు, ఇంకొచ్చేది ఏదైనా కావచ్చు, గతంలో ఏదైనా ఉండొచ్చు. ఇది సత్యం. దీన్ని మేమంటే మరి కొంతమందికి రుచించకపోవచ్చు, ఎందుకంటే ప్రభుత్వాలు ఇట చేస్తే అనొచ్చు. ఈడ ప్రభుత్వమా ఇంకా ఏదనేటటువంటిది లేదు. అందరు ఇటనే చేస్తారు. అది నిరుద్యోగ లోకానికి నష్టం. ఈ సత్యాన్ని పక్కన పెట్టేస్తే ఈ కాంగ్రెస్ ఏం చేసిందంటే, మేము అట్లా చేయము, మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం, కడుపులో పెట్టి చూసుకుంటాం, ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని ఎల్బీ స్టేడియంలో ఈ రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికిండు. మరి నిరుద్యోగుల ప్రభుత్వం అన్నప్పుడు టీజీపీఎస్సీ తప్పు చేస్తుంది. నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావు, వాళ్ళకి ఇచ్చేసినావు. వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంది? పరీక్షలను మంచిగా పెట్టడం. పరీక్షను ప్రిలిమ్స్లో 14 క్వశ్చన్లు తప్పిస్తే 150 క్వశ్చన్లకు. దాని తర్వాత నీ కాడ రూల్స్ ఏదైతే ఉందో ఆ రూల్స్ని వయలేట్ చేసి రిజల్ట్స్ ఇస్తేవి అయ్యి చక్కగా చేయకపోయా పబ్లిక్ సర్వీస్ కమిషన్. దానికన్నా ముందు నీ ప్రభుత్వం ఏదైతే జీవోలు ఇచ్చిందో ఆ జీవోల గురించి అడిగితే నువ్వు పట్టించుకోకపోతివి. అటు ప్రభుత్వం తప్పు చేస్తుంది, ఇటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు తప్పులు చేస్తూ నిరుద్యోగులను ఇరకాటంలో పెడుతూ కేసులు వేస్తే ఈ వెనక బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారని, బీజేపీ వాళ్ళు ఉన్నారని ఆడ కోర్టుకు వెళ్ళి చెప్పడం. ఈడ నిరుద్యోగులు లేట్ అవుతున్నారు, మాకు పైసలు లేవని ఆన్నో ఇన్నో జోల పట్టుకుంటే అరెస్టులు చేయడం. ఇట్లా చేస్తుంటే ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకొస్తే గ్రూప్ 1కు ఇలా ఉద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రానియట్లేరని ఆడ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఉన్నటువంటి ప్రేమ అయితే మామూలు ప్రేమ కాదు. లైలా మజున్ల ప్రేమకు ఎట్టుంటుందో అంతకన్నా ఎక్కువ మా మీద ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు కోర్టులను అయితే మా మీద వల్లబోస్తున్న ప్రేమకైతే మేమైతే ఉబ్బి తబ్బి అవుతున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనుకున్న నువ్వు ఒక్క క్వశ్చన్ అన్నా తప్పు లేకుండా ఇస్తున్నావా? క్వశ్చన్స్లు తప్పు ఎందుకు వస్తాయి? నువ్వు 150 క్వశ్చన్లు తయారు చేయలేని పబ్లిక్ సర్వీస్ కమిషను నిరుద్యోగుల గురించి ఉద్యోగాలు రావాలని మేము తిప్పలు పడుతున్నాం అని మాట్లాడుతున్నావు. అన్ని తప్పులు, క్వశ్చన్లు తప్పులు ఫ్రేమ్ చేసింది. దాని తర్వాత 15.2ను 15.3ను వయలేట్ చేసింది. నువ్వు ఇచ్చినటువంటి బయోమెట్రిక్ను 9 నెలలైనా సరిగ్గా తీసుకోలేకపోయినావు. 10 మంది ఉర్దూ మీడియం వాళ్ళని లెక్క పెట్టలేకపోయినావు. నువ్వు ఉర్దూ మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియానికి ఎవడెవరు పేపర్ దిద్దిరు అనేది కూడా సెగ్రిగేట్ చేయలేకపోయినావు. నువ్వు ఇచ్చినటువంటి మార్కులను కూడా క్యాలిక్యులేట్ చేయలేకుండా, కరెక్ట్ కౌంట్ చేయలేకుండా రీకౌంట్ ఇచ్చుకున్నటువంటి దగులు భాష నువ్వు. ఇలాంటి తప్పులు చేసిన ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్. లేటెస్ట్ అప్డేట్ ఏముంది హైకోర్టు నుంచి? మీకు సానుకూలంగా వచ్చింది అనుకోవచ్చు. అదే అన్న, ఇంతసేపు చెప్పిన వీటన్నిటిని చేసిన దానికి మేము ఇచ్చినటువంటి ఆధారాలకు అన్నిటికి కూడా కోర్టు కన్విన్స్ అయ్యి, కోర్టు నిజంగానే తప్పులు చేసిందని భావించి స్టే విధిస్తున్నామంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సార్ 10 రోజులు వద్దు సార్ అని బతిలాడుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకుంటే కోర్టు ఏమన్నది, ఉద్యోగాలు ఆపండి, ఉద్యోగాలు ఇచ్చేదాని మీద ఆర్డర్ల మీద స్టే ఇస్తున్నాం అంటే, ఆర్డర్ల మీద స్టే అనగానే వీళ్ళు ఆగం అయిపోయి ఎమ్మటే సింగిల్ బెంచ్లో వాదనలు ఉండగానే డివిజనల్ బెంచ్ వేరు, డివిజనల్ బెంచ్లో ఈ బాల కొట్టుకొని వచ్చి సింగిల్ బెంచ్లో ఉన్నారు. నిన్న సింగిల్ బెంచ్లో కూడా ఎమ్మటే మీరు ఇస్తారా ఇయ్యరా? ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇంత ఆధార బాధర ఎందుకని అడుగుతున్నాం? ఎవరిని నాగం చేయడానికని అడుగుతున్నాం? నీకు ఉద్యోగాలు ఇయ్యదలుచుకుంటే నువ్వు ఇన్ని రోజులు మరి గ్రూప్ 2 గ్రూప్ 3లో ఎందుకు తేల్చలేకపోయినావు? గ్రూప్ 4లో ఎందుకు తేల్చలేకపోయినావు? ఉన్న తప్పులన్నింటినీ నీకు అదే కనుక చిత్తశుద్ధి ఉంటే వచ్చే పరీక్షలలో ఏ ఒక్క క్వశ్చన్ కూడా తప్పు రాకుండా పెట్టు. అక్కడ నీ నిజాయితీని చాటుకో నిరుద్యోగుల పక్షాన నేను ఇంత మంచిగా చేస్తున్నాను చెయ్యి. ఇవాళ నువ్వు తెలుగు అకాడమీని ప్రమాణికం కాదని వికీపీడియాని ప్రమాణికం అన్న ఈ పబ్లిక్ సర్వీస్ కమిషను మా మీద ఎట్లా ప్రేమ? ఇది సవితి ప్రేమ, ఏ ప్రేమో మాకు అర్థం కావట్లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటటువంటిది తెలంగాణలో అట్టర్ ఫ్లాపు, ఇది దద్దమ్మ. దీని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఈ మాకు వచ్చేటటువంటి కోర్టులో మాకు గనక సానుకూలంగా వస్తే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వద్దు, ఉన్న ఎగ్జామ్స్ను కూడా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి తప్పించి యూపీఎస్సీకి నిర్వహించాలి. 1 సంవత్సరం పాటు రిపేర్ చేసుకోమంటారు దీన్ని. మనం ఇల్లు కట్టుకుంటుంటే ఉన్న ఇల్లు కూలగొట్టుకొని ఇల్లు కట్టుకుంటుంటే పక్క ఇంట్లో ఎక్కడో కిరాయికి ఉంటాం చూడు, అట్లా మమ్మల్ని
కిరాయి సంస్థకు యూపీఎస్సీకి 1 సంవత్సరం పాటు అప్పగించి పరీక్షలతో నిర్వహింపజేయించి ఈ సంవత్సరం పాటు నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసుకోమని ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాం. ఆల్రెడీ ప్రక్షాళన చేసిందే కదా, చైర్మన్ని మార్చిరు, అందులో ఉన్న సభ్యులను మార్చినట్టు తెలుస్తూ ఉంది. టీజీపీఎస్సీ అనేది ప్రక్షాళన చేసుకొని ఎక్కడ అవకతవకలు జరగకుండా నిర్వహించడమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఏం ప్రక్షాళన చేసిండు? ఇప్పుడు వయసు అయిపోతే రిటైర్మెంట్ కావాల్సిందే, నీ పదవి అయితే రేవంత్ రెడ్డి దిగాల్సిందే. వాళ్ళ పదవి అయిపోయింది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు దిగిర్రు. అట్లనే ఆయన వయసు అయిపోయింది, ఆయన పదవి అయిపోయింది కాబట్టి ఆయన పోయిండు. ఆయన పోయినాక మహేందర్ రెడ్డి వచ్చిండు, మహేందర్ రెడ్డి పదవి అయిపోయింది, బుర్రి వెంకటేశం వచ్చిండు. పదవి అయిపోయినాక వచ్చారు కానీ నువ్వు ప్రక్షాళన కావాలంటే నీకు పక్కనున్న రాష్ట్రంలో కేరళలో స్టాప్ ఎంత ఉంటుందంటే 1600 పైచిలకు ఉంటుంది. నీ కాడున్న స్టాప్ ఎంత? తిప్పి తిప్పి కొడుక 80 మంది లేరు, 2 లక్షల ఉద్యోగాలు ఎట్ట నింపుతావు? నీ కాడ అడిషనల్ సెక్రటరీకి ఒక ఐఏఎస్ హోదాలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ కాడ ఉన్నటువంటి ఏఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ కాడ ఉన్న 4th క్లాస్ గ్రూప్ 4 ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? సెక్షన్ ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారు? అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఈ స్ట్రెంత్ అంతా చూసుకుంటే కనీసం నీకు 2000 మంది ఉంటే కానీ యూపీఎస్సీ లైన్లో ఎగ్జామ్ పెట్టలేవు. తిప్పి తిప్పి కొడితే 80 మంది లేరు. ఇది ప్రక్షాళన అయినట్టు? అట్లా కదా నువ్వు చేస్తే ప్రక్షాళన అయ్యేది. ఉట్టిగా వయసు అయిపోయిన వాడిని తీసేసి ఇంకొకటి రావాల్సిందే, ఆటోమేటిక్గా రావాల్సిందే. అది ప్రక్షాళన అనం, అది ప్రక్షాళన కాదు. ప్రక్షాళన చేయలేదు, టీజీపీఎస్సీని అసలు ప్రక్షాళనే చేయలేదు. 5వ తరగతి ఎలా ఏం జరగబోతుంది గ్రూప్ 1కి సంబంధించి? అంటే రద్దు అయిపోయే అవకాశం ఉందా, లేకపోతే ఏదైతే ఈ ఎగ్జామ్స్ రాసిన అవకతవకలు ఉన్నాయో వాటిని కూడా మరోసారి అవకాశం వచ్చే అవకాశం ఉందా? మేము అనుకుంటున్నాం అన్న, మాకైతే ఒక విశ్వాసం ఉంది. మేము ఆ ఫస్ట్ నుంచి కూడా రద్దు కావాలని కోరుకొని ప్రెస్ మీట్లు పెట్టినాం. మీరు సహకరించారు, మీ సోషల్ మీడియా ఉండడం వల్లనే, మీ సహకారం ఉండడం వల్లనే ఇది ఇంతవరకు పోయింది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా మాకు కొత్తగా 3-4 రోజుల నుంచి అండగా నిలుస్తుంది. ఇది ఇట్టని అండగా నిలవాలి. మేము ఆ రోజు లేవనెత్తిన అంశం, ఈ రోజు లేవనెత్తిన అంశం, మేము కోర్టులు అడిగేది అదే. ఇందులో దొంగలు జొరబడ్డారు కాబట్టి ఈ దొంగలందరూ వెళ్ళిపోవాలంటే మాకు ఈ ఎగ్జామ్ మరొకసారి నిర్వహించాలి, అదే వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఇది నిజమేనా? ఒక సెంటర్లో చాలామంది క్వాలిఫై అవ్వడు, అదేవిధంగా దీని వెనకాల రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళు కూడా ఉండడం అనేది? ఇప్పుడు ఒక సెంటర్లో ఎక్కువ మంది వచ్చారు అనేది వాస్తవం. నేను కోర్టులో కూడా చెప్పించినాం, అది సత్యం. మేము మీడియాలో కూడా చెప్పినాం, అది మార్చలేంది. వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్ నోట్ల ద్వారా, వాళ్ళు ఇచ్చిన అనెక్సరీ ద్వారా తీసి చూపించిందే. ఇక కొంతమంది మీరు అన్నట్టు రాజకీయ నాయకులు ఉన్నారంటే రాముల నాయకు కోడల మీద వచ్చింది ఆరోపణ. ఆమె కోటి ఉమెన్స్ కాలేజీలోనే రాసింది. మరి వాళ్ళ మామ ఏమో నా కోడలు సరస్వతి పుత్రురాలు అని అన్నాడు, 14 గంటలు చదువుతురు అన్నారు. ఆ కోడలేమో నేను 4 గంటలే చదివిన అన్నాం. ఇక అదొక కాంట్రవర్సీ. దాన్ని ఎట్లా తెలుసుకోవాలన్నా అది తర్వాత ముచ్చట. ఆరోపణలు కూడా వస్తున్నాయి, గ్రూప్ 1కి సంబంధించిన ఉద్యోగాలు అమ్ముకున్నారు, దీని వెనకాల బడా నాయకులు ఉన్నారు అని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు వస్తుంది? ఇప్పుడు ఇలాంటప్పుడే కదా ప్రభుత్వం రావాల్సింది. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళు మేము లేము, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిలిపించుకొని ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి, ఇది ప్రభుత్వానికి అంటుకుంటుంది, ఈ అగ్గి రాజేసుకుంటుంది, ఈ అగ్గి కనుక పెద్దగా అయితే మాత్రం మేము మాడి మష అయిపోతాం, మా ప్రభుత్వం బూడిదైపోతుందని ఒక జాగ్రత్తగా, ఇది మళ్ళీ అదిగాక ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, మనం ఏం చేసినా బాగుండదని అప్పుడు ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడ మేము ఏదైతే ఆర్టీఐల ద్వారా అడుగుతున్నామో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం బయటికి పెట్టించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైన ఉండే, ఈ ప్రభుత్వం పైన ఉండే. ప్రభుత్వం అది చేయలేక విఫలమైంది కాబట్టి ఈరోజు మేము ఇట్లా రోడ్ల మీదకి ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మా జీవితంలో ఒక అధ్వానం చేసినాయి అంటే ఈ కాంగ్రెస్ ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వంలో మా నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ పైన ఎలాంటి విశ్వాసం లేదు కాబట్టి అశోక్ నగర్ ఖాళీ అయింది. అనిపిస్తుంది బ్రదర్, అప్పుడు మీరు కాళ్ళకి చెప్పులు లేని సిచ్యువేషన్లో కూడా, అంటే ఎన్నికల ప్రచారంలో బస్సు యాత్రలు అని చెప్పి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఎంతో ప్రచారం చేసిరు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి నిరుద్యోగులు ముందున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంటే బాధ అనిపిస్తుంది. ముందే ఉన్నాం, ఆయనే చెప్పిండు నిరుద్యోగుల ప్రభుత్వం లేకుండా మా ప్రభుత్వం రాకపోవు కూడా అని చెప్పిండు, అది సత్యమే. ఇప్పుడు పట్టించుకోవట్లేదు అనేది కూడా వాస్తవమే. ఎందుకు వాస్తవం అంటే ఇంతవరకు నువ్వు నిరుద్యోగులతో ఒక 5 నిమిషాలు మాట్లాడినావా? ఎందుకు మాట్లాడలేదు? నిరుద్యోగుల ప్రభుత్వంలో నిరుద్యోగుల సమస్యలు ఏంది, ఇంత పెద్ద ధర్నాలు జరుగుతున్నాయి, రాష్ట్రోగులు జరుగుతున్నాయి, పోరగాళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు అని ఒక్కసారైనా మాట్లాడినావా? అసలు నిరుద్యోగ సమస్యలు తెలుసుకోవడానికి నువ్వు ఏమన్నా చేసినావా? కమిటీ చేసినావా? సరే, ఈ ప్రభుత్వ ఉద్యోగాలు పక్కన పట్టేసేరి, అసలు నిరుద్యోగిత ఇట్లా పెరిగిపోతుంది. ఆ రోజు చెప్పినావు 30 లక్షల మధ్య నిరుద్యోగులు ఉన్నారని చెప్పినావు. వాళ్లకు ప్రైవేట్ సెక్టార్లో రావడానికి నువ్వేం చేస్తున్నావు? ఉన్నటువంటి సర్వీస్ సెక్టార్లో వీళ్ళను ఎక్కువ మంది ఉద్యోగాలు రావడానికి తెలంగాణ బిడ్డలకు ఏం చేసినావు? స్థానిక రిజర్వేషన్లు ఏమైనా తీసుకొచ్చినవా? లేకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఎంపవర్ చేసినవా? వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయి కదా. నీ తెలంగాణ ఖాళీ బిందెల తెలంగాణ, లంక బిందెల తెలంగాణ ఏది?
అది చేయకపోతే నీ కాడ ఆదాయం లేక ఇప్పటికి నువ్వు 2వ తారీఖు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నావు, 20వ తారీఖు కాడ నువ్వు ఇవ్వలేకపోతున్నావు. వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పని చేస్తున్నానికి పని లేకుండా బికారుగాళ్ళని చేసేసి నువ్వు ఇలా తెలంగాణ ఖాళీగా ఉంది బికారు తెలంగాణ అంటే ఎట్లయితుంది? ఇప్పటికైనా నిరుద్యోగుల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, వాళ్ళకు ఉద్యోగాలు ఎట్ట కల్పించాలని లేదు, వీళ్ళకున్న ఉద్యోగాలు ఊడిపోతాయనే భయం ఉంది. వాళ్ళు కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఎంత అధ్వానం అంటే మంత్రులు ఎమ్మెల్యేలు కార్లలో కొట్టుకుంటారా, చిన్న పోరగాళ్ళు బల్లె కొట్టుకున్నట్టు ముక్కులు మూతులు పలా కొట్టుకుంటారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంత అంటే ఇది చెప్పుకుంటూనే నవ్వుతుంది. మీ వరకు కూడా వచ్చిందా నిరుద్యోగుల వరకు కూడా? అది చూసి అయితే మేమైతే నవ్వుకుంటున్నాం. వీళ్ళేమన్నా నాయన, మరి వీళ్ళు ఏమన్నా జోబులలో ఏమైనా కాగితాలు తెచ్చుకోరు, మా గ్రూప్ అన్నీ ఏమన్నా ఉద్యోగాలు వీళ్ళు ఏమన్నా వాళ్ళ కోడలకి ఇస్తా అనుకుంటారా, వీనికి ఇస్తా అనుకున్నారా, ఏమన్నా బయటపడుతున్నాయా, నాకు రావాల్సింది నీకు వచ్చిందని ఏమైనా కొట్టుకుంటారా అనుకుంటున్నాం మేమైతే. ఒక నిరుద్యోగ జేఏసీ నాయకుడిగా చెప్పండి, ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించి ఎట్లాంటి తీర్పు వస్తే అసలైన నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు? ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ కావాల్సిందే, రీమెయిన్ జరగాల్సిందే, అంతే. ఇక సాధ్యమవుతుంది అవుతుందని మాకు విశ్వాసం ఉంది. ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది కదా, మళ్ళీ మీ ప్రిలిమినరీ కాంచి రాసుకుంటూ రావడం. ఎందుకవుతుందన్న, వాడు ఎట్లా టాలెంట్ ఉన్నోనికి రావడానికి ఏమవుతుంది? ఎమ్మటెమ్మటే అయిపోతుంది కదా. దొంగలైతే వెళ్ళిపోయారు కదా. ఎలా నీకు డిప్యూటీ కలెక్టర్ రావాల్సిన అన్నోనికి నీకు ఎంపీడీ వచ్చింది అనుకో, రేపు ఇంకొక నీకు మంచి అవకాశమే కదా. ఇది పారదర్శకంగా జరగలేదని ఉద్యోగం వచ్చినోనికి కూడా తెలుసు. వాళ్ళు ఉన్నాడు కూడా నాకు ఏదో ఒకటి వస్తుందని ఆయన కూడా తెలుసు, వాడు కూడా ఏడుస్తూనే ఉన్నాడు. కాబట్టి అందరికీ ఇది ఆమోదయోగ్యమైంది. ఆమోదయోగ్యం కాంది వానికంటే మమ్మల్ని చెప్పులతో కొడుతున్న వాళ్ళకే, వాళ్ళకొక్కళ్ళకే కాదు. వాళ్ళు కూడా ఎట్లా అంటారు అంటే ఇది ఇట్టనే ఉండాలనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటారు అంటే మమ్మల్ని ఉపయోగించుకున్న కోదండరాం గారికి ఉద్యోగం వచ్చింది, బల్మూరి వెంకట గారికి వచ్చింది, రియాజ్కి వచ్చింది, ఆకునూరు మురళి గారికి వచ్చింది. మమ్మల్ని ఉపయోగించుకుంటే మమ్మల్ని తిడితే ఉద్యోగాలు వస్తాయని ఏ ఉద్యోగం లేని వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల కొరకు మమ్మల్ని తిడుతున్నారు. ఇప్పటికీ నిరుద్యోగుల పక్షంలో ఉన్నారంట వాళ్ళందరూ కూడా, ఏదైతే ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టు. మరి ఇంతవరకు ఏది మాట్లాడలేదు, చేయలేదు. మరి రావాలి కదా. మరి అన్నాడు కదా, కరెక్టే కదా. ఇప్పుడు మీరు మంచి ప్రశ్నలు ఏమైనా ఎత్తిర్రు. మరి ఆ రోజు మరి వీళ్ళు గ్రూప్ 1 నువ్వు రద్దు చేయించినటువంటి వాళ్ళు ఓఎంఆర్లు ఎక్కువ వచ్చినాయని ఈయన రద్దు చేయించిండు. ఆయన నర్సింగ్ అడ్వకేట్ తిరుగుతుంటే ఈయన పోయి ఎమ్మటి నేను పోయినా చేసిన అన్నాడు కదా. మరి ఈయన అడ్వకేటు ఈయన ఎమ్మటి ఈయన వేసుకొని తిరిగి మరి ఇప్పుడు ఎక్కడున్నాడు? బల్మూరి వెంకట 16 మంది ఎక్కువ వస్తే అసలు 16 మంది అడ్రస్లే లేవు. ఆడు ప్రిలిమ్స్ రాసిందో తెలియదు, మెయిన్స్ రాసిందో తెలియదు, రాయలేదో తెలియదు. వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు కాదా? మరి వీళ్ళకి ఏం అవసరం? వాళ్ళు యూత్ కాంగ్రెస్లలో దీంట్లో ఉన్నాయి వీళ్ళంతా నిజంగా అదే మమ్మల్ని చెప్పులతో కొట్టుతున్న వాళ్ళకు వాళ్ళ ఉద్యోగాల గురించి మమ్మల్ని కొడతారు అన్న. ఒకటన్నా మేమైతే నిరుద్యోగులం అయితే అందరికి ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళమన్నా, నీకు ఉద్యోగం వస్తుందంటే మమ్మల్ని కొట్టు, మేము కూడా అట్లా కూడా సంతోషిస్తాం. మా వాళ్ళు మా ఆదవేదన ఇంకొకరికి ఉద్యోగం రావాలని, నీకు చనగాన్ దయాకర్కైనా మానవతరాయకైనా ఉద్యోగం మిమ్మల్ని కొడితే ఉద్యోగం వస్తుంది రాను కొట్టించుకుంటాం. మా వల్ల మీ జీవితాలు మారుతాయంటే మీ సంతోషమే. ఏం చెప్తారు? టీజీపీఎస్సీ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, టీజీపీఎస్సీ బుద్ధి తెచ్చుకొని పనిచేయాలి. అనవసరంగా పబ్లిక్ సర్వీస్ కమిషను దేశంలో ఇజ్జత్ తీసుకుంది. అది ఎట్లా అంటే పాన్ డబ్బా కన్నా అధ్వానం అయిపోయింది. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు అన్నారుగా జీరాక్స్ బాక్స్ అని, ఇవాళ పాన్ డబ్బా కన్నా అధ్వానం అయిపోయింది. ఇది వద్దు, అది మార్చుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు మీరు ఏదైతే మా నిరుద్యోగులకు చేస్తున్నారో అది చేయరి. ఉట్టిగానే అనవసరంగా మీరు మాట్లాడక, మీరు చేయాల్సిన పనులు చేయకుండా మాత్రం స్థానిక సంస్థలలో మీకు బుద్ధి చెప్తాం. ఇది గ్రూప్ 1కి సంబంధించి నిరుద్యోగులందరూ కూడా ఆశపడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే డే 1 నుంచి ఇప్పటివరకు చాలా అవకతవకలు జరిగాయి, పేపర్ లీకేజీలు కావచ్చు, లేకపోతే ఒకే సెంటర్లో చాలామంది క్వాలిఫై అవ్వడం కావచ్చు, తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరగడం కావచ్చు. సో ఇట్లా గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి మెయిన్స్ వరకు చాలా అవకతవకలు అయితే దీంట్లో జరిగాయని నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. కానీ ఇది హైకోర్టులో కూడా స్టే ఉండడం జరిగింది, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తుంది. ఖచ్చితంగా మేము నిరుద్యోగులకి న్యాయం జరిగే విధంగా విద్యార్థి నాయకులందరం కూడా ఏకమైతము. ఈ టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసినామని అంటున్నారు, అది ప్రక్షాళన చేయబడలేదు. దాంట్లో ఇప్పటికీ కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది యూపీఎస్సీకి కూడా పంపించాలి. ఈ ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి మరోసారి కండక్ట్ చేస్తా అని చెప్పి కూడా నిరుద్యోగ నాయకులు చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సమీక్ష ఏర్పాటు చేస్తుందా? మరి విద్యార్థులకి నిరుద్యోగులకి న్యాయం చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఆదుకుంటుందా, లేకపోతే ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిరటి, హైదరాబాద్.